కష్టపడే తత్వం, నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. పైగా అందంగా ఉన్నాడు. మేనకోడలనిచ్చి పెళ్లి చేయడానికి ఇంతకన్నా ఏం కావాలని ఆ పెద్ద మనిషి అనుకున్నాడు. పిలిచి పెళ్ళనిస్తానంటే ఎవరొద్దంటారు? పైగా ఓనర్ గారు అమ్మాయి. వద్దనడానికి కారణాలు ఏముంటాయి? అమ్మాయి బాగుంది, ఆస్తి కూడా కలిసి వస్తుందని ఆశపడ్డాడు. అడిగిందే తడవుగా పెళ్లికి ఒప్పుకున్నాడు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత కానీ అయ్యగారి అసలు రంగు బయటపడలేదు. చెడు వ్యసనాలతో అప్పులు చేసి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు ఏం చేసింది? కడుపున పుట్టిన కన్న బిడ్డలతో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడింది? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సాధారణం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా మామూలే. మొగుడు పెళ్లాల గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివి. వాటంతటా అవే సర్దుకుపోతాయి. ఇక పిల్లలు పుట్టిన తర్వాత వారి కోసమైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోతారు. కాని చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని మేనమామ సంరక్షణలో పెరిగిన ఆ అమ్మాయికి బాగా తెలుసు తల్లి లేని లోటు అంటే ఏంటో. అందుకే ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. తాను పోయిన తర్వాత తన బిడ్డలు అలాంటి బాధలు పడకూడదనుకుందో ఏమో. భర్తతో గొడవతో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆ ఇల్లాలు బిడ్డలను సైతం తనతో పాటే తీసుకువెళ్ళింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఉప్పులపాడుకు చెందిన నక్కా భారతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ నాగిరెడ్డి పెంచి పెద్ద చేశారు. విటంరాజుపల్లికి చెందిన సునీల్ రెడ్డి నాగిరెడ్డి వద్ద పనిచేసేవాడు. అబ్బాయి బుద్ధిమంతుడు, పైగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు అవడంతో తన మేనకోడల్నిచ్చి పెళ్లి చేయాలని నాగిరెడ్డి భావించాడు. దీనికి సునీల్ రెడ్డి, భారతి కూడా సమ్మతించడంతో 2019లో వారి వివాహం ఘనంగా నిర్వహించారు. వీరికిద్దరు కుమారులు తేజస్ రెడ్డి, హేమనాథ నాగిరెడ్డి పుట్టారు. కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఉన్నట్టుండి ఒకరోజు సునీల్ రెడ్డి భారతి మేనమామ నాగిరెడ్డికి ఫోన్ చేసి, మీ కోడలు నాపై గొడవ పెట్టుకుని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని తెరవడం లేదని చెప్పాడు. దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. గది కిటికీలు పగలగొట్టి చూడగా అప్పటికే ఆమె చున్నీతో ఉరివేసుకోగా పిల్లలిద్దరూ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లలిద్దరికీ ఆమె విషమిచ్చి చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. సునీల్ రెడ్డి పాల డైరీ వ్యాన్కు డ్రైవర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భారతిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవాడని, పిల్లల కోసం ఆమె ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిందని తెలిపారు. అయినా ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్త, అత్తమామలే వేధించి హత్య చేసి ఆత్మహత్యగా నాటకమాడుతున్నారని ఆరోపించారు. పైగా ఆమె మృతదేహంపై కమిలిన గాయాలున్నట్లు గుర్తించారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఆరోపించారు. మా అమ్మాయిది ఇది ఆత్మహత్య అంటున్నారు, కానీ ఇది హత్య. ఎందుకంటే మా అమ్మాయి అలా ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిదైతే కాదు. దానికి తోడు మా అమ్మాయి బాడీ మీద పాయిజన్, అలాగే పిల్లల ఒంటి మీద పాయిజన్, నోట్లమ్మటి పాయిజన్ కారుతుంది సార్. ఇది ముమ్మాటికి హత్యే. అలాగే మా అమ్మాయి లేఖ రాసిందని అంటున్నారు, అది పూర్తిగా అవాస్తవం సార్. ఆ లేఖ పూర్తిగా అతను చేతులతో రాసిందే సార్. ఎందుకంటే అతను మా మామయ్య దగ్గర 5 సంవత్సరాలు పనిచేశాడు సార్ ఫైనాన్స్ ఆఫీస్లో. అది పూర్తిగా అతని హ్యాండ్ రైటింగే. కానీ అది వీళ్ళందరూ తప్పించుకోవడానికి దానిని మా అమ్మాయి రాసిందని అనటం, ఇది ఆత్మహత్యగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు సార్. ఇది ముమ్మాటికి హత్య సార్. చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులు లేని లోటు భర్త ద్వారా భర్తీ అవుతుందని ఆశపడిన ఆ ఇల్లాలికి అక్కడ కూడా కష్టాలు పలకరించడంతో భరించలేకపోయింది. ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన బంధువులకు ఈ కష్టాలు చెప్పి బాధపెట్టడం ఇష్టం లేకే చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
తనలాగే తన బిడ్డలు కూడా తల్లి లేని బాధ పడొద్దనే వారిని కూడా తన వెంట తీసుకెళ్లి ఉంటుందనుకుంటున్నారు.